హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మీకు సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సొరకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదండి. వాళ్ళ కోసం ఇలా పచ్చడి చేసి పెట్టండి. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ రుచి బాగుంటుంది. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, మినప్పప్పు మరియు జీలకర్ర వేసి బాగా మగ్గనివ్వాలి. సొరకాయని జ్యూస్లా చేసుకుని తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత మీడియం సైజ్ టమాటో ఒకటి కట్ చేసుకుని దాన్ని కూడా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఈ సొరకాయలోని ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఈ సొరకాయ ముక్కల్లో కొంచెం పసుపు వేసి బాగా కలిపి కొంచెంసేపు మగ్గనివ్వండి. సొరకాయలో ఉండే పోషకాల గురించి చెప్పుకోవాలంటే ఇందులో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఇనుము మరి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇలా మగ్గిన దాన్ని మిక్సీ జార్లో తీసుకుని కొంచెం సాల్టు, చింతపండు వేసుకుని బాగా మిక్సీ పట్టాలి. పోపు కోసం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలిపెట్టాలి. ఇలా వేపిన దాన్ని ఏదైతే మనం పచ్చడి బౌల్లోకి తీసుకున్నామో అందులోకి వేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.